7 రాష్ట్రాల్లోని 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. దేశంలోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. ఉప ఎన్నికల సమరంలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ మొత్తం 9 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 2 ఇండియా కూటమి దూసుకుపోయింది. బైపోల్లో జనాలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో మోదీ మానియా ఏమాత్రం పనిచేయలేదు. 13 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 11 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులే గెలిచారు. స్థానికంగా బలమైన ప్రాంతీయ పార్టీలకే జనం అండగా నిలిచారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో పార్టీ మారిన నేతలకు ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. మొత్తంగా కాంగ్రెస్ 5, టీఎంసీ 4, బీజేపీ 1, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ ఒక్కో చోట విజయం సాధించాయి. ఏడు రాష్ట్రాల్లోని 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. దేశంలోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. ఉప ఎన్నికల సమరంలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ మొత్తం 9 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచింది. అటు ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి దూసుకుపోయింది. కాంగ్రెస్ 4, టీఎంసీ 4, ఆప్ 1, డీఎంకే 1 చోట విజయం సాధించాయి. ఇక ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2 చోట్ల కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక పంజాబ్లో ఆప్, తమిళనాడులో డీఎంకే, బీహార్లో ఇండియా కూటమి విజయం సాధించాయి.